జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య అనే వృద్ధుడు తాను జీవించి ఉండగానే తన సమాధిని నిర్మించుకోవడం ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీస్తుంది. సుమారు 20 ఎకరాల భూమి కలిగిన ఇంద్రయ్య తన భూమిలోని 2 గుంటల స్థలంలో గ్రానైట్ రాటితో సమాధిని నిర్మించుకున్నారు. ఈ సమాధి నిర్మాణానికి చెన్నై నుంచి ప్రత్యేకంగా మేస్త్రీలను పిలిపించి దాదాపు 12 లక్షల రూపాయల ఖర్చుతో సమాధి నిర్మాణాన్ని చేపట్టాడు. కాగా సమాధి నిర్మాణం పూర్తయిన కొంతకాలానికే ఆయన భార్య మృతి చెందగా ఆమె సమాధి పక్కనే ఈ సమాధి నిర్మించారు. కాగా ఇంద్రయ్య చేసిన ఈ పనిని ఊరంతా విడ్డూరంగా చెప్పుకోగా పలువురు ఆయన నిర్మించిన సమాధిని చూసి ఔరా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది లక్ష్మీపురం అండి. నా పేరు నక్క ఇంద్రయ్య. జగిత్యాల డిస్టిక్, ఇప్పుడు జగిత్యాల డిస్టిక్, ఇంతకుముందు కరీంనగర్ ఉండేది. మరి నాది చాలా పేద పరిస్థితి. అంటే మా పుట్టుకతోటే ఏమీ కూడా లేకుండా 0. మా తల్లిదండ్రులకి మేము 7 2 చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములం. చాలా కష్టపడేవాళ్ళం. మా తల్లి ఎలానో కష్టపడి పోషించి పెద్ద చేసి 10 సంవత్సరాల వాళ్ళని చేసింది. అప్పుడు గేదెలకు జీతం ఉన్నాను. గేదెలు అంటే బర్రెలన్నీ. మరి బర్రెలకు జీతం ఉన్న అన్ని 5 కేజీలు 10 కేజీల ధాన్యం ఇచ్చేవాళ్ళు నెలకు. అంటే ఇలాగ కష్టపడుతూ మరి కొంతమంది ఆవులకు కూడా జీతం ఉన్నాను. అది కూడా ఏమిటికి అంటే మా పుట్ట మందం సరిపోతుండే. 7 మా తల్లిదండ్రులు కలిసి 7 8 దాకా 9 మంది దాకా ఏం సరిపోతుంది మా తల్లిదండ్రులు కష్టపడితే. అప్పుడు ఎంత చారణ కూలి మా తల్లికి. అప్పుడు అవి తీసుకొచ్చి ధాన్యం తీసుకొచ్చి చేస్తే చాలాని బ్రతుకుల్లో మొత్తం మీద కాయకసలు ఆకులారం తినుకుంటా మొత్తం మీద పెద్దగా అయినాం. నేను ఏదంటే కష్టపడింది ఏ పద్ధతి. ముందు నేను సీటు బత్తాలు మోసిన, ఇటుకలు మోసిన, పొలం చేసిన, బర్రెలు కాసిన, ఆవులు కాసిన. ఇంత కష్టపడితేనే కదా ఏదైనా వస్తుంది. అందుకొరకనే కష్టపడి ఫలితం కోరాలి. కానీ ఇది ఇంటికాడ కూర్చుండి ఎవరి సొమ్ము తింటే ఎవరు సంపాదిస్తున్న తింటే ఆ జీవితం నాకు లేదండి. ఒకరు పెట్టితే తినాలి, ఒకరు సంపాదిస్తే తినాలన్న ఆశ నాకు ఉండదు. ఎప్పుడు నేను సంపాదించుకోవాలి, నేనే తినాలి. కానీ నేను తినక నా ద్వారా కష్టపడ్డ సంపాదన కూడా పేదోళ్ళకు నేను ఎంతోమందికి దానం చేసిన. మరి ఇక్కడ జగిత్యాల అనాథ ఆశ్రమం ఏదన్నా ఆల్మిక ఆశ్రమంకి ఇచ్చాను, సాయం చేశాను. మరి కరీంనగర్లో అందుల పాఠశాలకు 1 లక్ష రూపాయలు సాయం చేశాను. వరద బాధితులకు హైదరాబాద్లో వాళ్ళకు ఎవరు రోషే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చాను వరద బాధితులకు. అంటే ఇవన్నీ చేశాను. భూములు కొన్నాను, 20 ఎకరాల స్థలం కొన్నాను. ఇదంతా పిల్లలకు పంచించిన నాదన్నది ఏదని గమనించి చూసి అప్పుడు నేను ఒక దగ్గర నా పొలంలో కూర్చుండి 2 గుంటల స్థలాన్ని నేను దాన్ని కంపౌండ్ వాళ్ళు పెట్టి అందులో నా సమాధి ఏర్పాటు చేసుకొని మరి ఎక్కడ మద్రాసు నుంచి వర్కర్లను రప్పించి ఆ వర్కర్లతోటి నేను పనిచేసి దానికి దగ్గర 12 లక్షల దాకా 12 లక్షలు అయిపోయినాయి. గన్నెట్రాయి దాకా అందులో తోట పెట్టుకున్నా. మరి చెట్లు అవన్నీ పెట్టుకొని సంతోషంగా ఆ చెట్ల దగ్గర కూర్చొని నీళ్ళు పెట్టుకుంటూ చాలా సంతోషపడుతున్నా. పాటలు పాడుకుంటూ ఉంటున్నా. నేను కన్వర్ట్ క్రిస్టియన్ అండి. నా పేరు నక్క జాన్ గారు అంటారు. మీరు అందరూ ఎవరే కానీ కష్టపడండి ఏ ఫలితం. పిల్లగాడు చిన్నప్పటి నుంచి చదువుకుంటేనే పెద్దోడు అవుతాడు. మరి మొదలే పెద్ద లెవెల్కు బిఏ చదివినంటే అది కుదరదు కదా. వాళ్ళ నుంచి చదువుకుంటేనే పెద్దగా అవుతుంది చదువు. అట్లా మనం కష్టపడి సంపాదించుకొని తినాలి. కానీ ఒకళ్ళు తండ్రి సంపాదించిండు, తాత సంపాదించిండు, నేను తింటానని ఆయేషాలు వేసుకోకుండా ఉండకుండా నేను బతికాను. ఎందుకంటే 0% హీరో కావాలంటే కొంచెం కష్టపడాలి. ఇది నా బ్రతుకు, నా జన్మ. ఇది నా వయసు ఇప్పుడు దగ్గర 80 సంవత్సరాలు. 1946 నా డేట్ ఆఫ్ బర్త్. అందరూ మీకు తెలుసుకోవాలి.